యూనిట్ 3 పాఠ్యాంశాల విద్యా ప్రణాళికలు సాంఘిక శాస్త్ర వనరులు విద్యా ప్రణాళికను ఆంగ్లంలో కరికులం అంటారు. కరికులం అను ఆంగ్ల పదం కరీరే అను లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్ భాషలో కరీరే అనగా పరుగు పందెం బాట లేదా దోవన వధం రన్వే అని అర్థం. విద్యా ప్రణాళిక అనగా పాఠశాలలో విద్యార్థి పొందే సమస్త అనుభవాలు. విద్యా ప్రణాళిక అంటే విద్యా సంస్థ ఎంపిక చేసే సంఘటిత పరిచిన మొత్తం బోధనా అభ్యసన కార్యక్రమాల సముదాయం అని. విద్య అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపం ఇచ్చి ఆవరణలో పెట్టడానికి ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండేది. నిర్వచనాలు: విద్యార్థి మానసిక, శారీరకంగా, భావావేశపరంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా వికాసం చెందేటట్లు చేసే పాఠశాల కార్యక్రమాల మొత్తం విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక అంటే కేవలం పాఠశాలలో విద్యార్థులు నేర్చుకోవలసిన విషయ వస్తువు కాదు. అభ్యాసకులు తమ ఉపాధ్యాయులు ఆశించే లక్ష్యాలను ఏ అనుభవాల ద్వారా సాధిస్తారో అవన్నీ విద్యా ప్రణాళికలో ఉంటాయి. సేలం అలెగ్జాండర్: శిశువుకు ఏ ఏ అనుభవాలను పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో అవన్నీ విద్యా ప్రణాళికగా ఏర్పడతాయి. ముర్రే: విద్యా ప్రణాళిక పాఠశాలలో సాంప్రదాయకంగా బోధించే విద్యాపరమైన విషయాలు మాత్రమే కాదు, పాఠశాలలోను, తరగతిలోను, గ్రంథాలయంలోను, ప్రయోగశాలలోను, వర్కుషాపుల్లోను, ఆట స్థలంలోను, ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఏర్పడే వివిధ నియత అనియత సంబంధాలలోను అనేక కార్యక్రమాలు జరుగుతాయి. పాఠశాల జీవితం యావత్తు విద్యా ప్రణాళిక అవుతుంది. సెకండరీ విద్యా కమిషన్: పాఠశాల తన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే విద్యా ప్రణాళిక. ఆల్బర్టి అండ్ ఆల్బర్టి జాకబ్సన్ ప్రకారం 1970 విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు విద్యార్థి స్వభావము, సమాజ స్వభావము, విషయ స్వభావం అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు: శిశు కేంద్రీకృత సూత్రము, సృజనాత్మకత సూత్రము, సహజ కేంద్రీకృత సూత్రము, ఉపయోగితా సూత్రము, విరామకాల సద్వినియోగ సూత్రము, జీవిత కేంద్రీకృత సూత్రము, కృత్య కేంద్రీకృత సూత్రము, సరళతా సూత్రము, పరిరక్షణా సూత్రము, సమగ్ర అనుభవాల సూత్రము, సమైక్యతా సూత్రము, సమతుల్యతా సూత్రము, సమగ్ర వ్యక్తిత్వ వికాస సూత్రము, పరిణామక్రమ ఆధారిత సూత్రము. 1986 జాతీయ విద్యా విధానం 10 మౌలిక అంశాలను సూచించింది. దీనికి అనుగుణంగా ఎన్సీఈఆర్టీ పాఠ్యప్రణాళికలో మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక మౌలిక అంశాలు: మన దేశ సంస్కృతి సంప్రదాయాలు, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర, సమానత్వము, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికతత్వం, ప్రాథమిక హక్కులు విధులు, స్త్రీ పురుష సమానత్వము, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అవరోధాలు తొలగింపు, చిన్న కుటుంబం భావన, జాతీయ సమైక్యత, సమగ్రత పెంపొందించుట, శాస్త్రీయ దృక్పథాన్ని వైఖరులను పెంపొందించుట. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక గురించి అనేక సూచనలు చేసిన నివేదికలు: కేంద్ర ప్రభుత్వ కార్యాచరణ పథకం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ 2005, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఎస్సీఎఫ్ 2011, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. 1975 వరకు విద్య ఉమ్మడి జాబితాలో కలదు. 1968 జాతీయ విద్యా ప్రణాళిక ప్రకారం 1975లో మొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నిర్మించారు. 1975లో 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలో చేర్చారు. దీని ఫలితంగా 1986 జాతీయ విద్యా విధానం ఎన్పీఈ 1986ను రూపొందించారు. ఎన్పీఈ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. విద్యార్థి కేంద్రీకృత విద్యా ప్రణాళికకు ఎన్పీఈ 1986 ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్పీఈ 1986ను అనుసరించి ఎన్సీఈఆర్టీ 1988లో పాఠశాల జాతీయ విద్యా ప్రణాళిక చట్టంను రూపొందించింది. అనంతకాలంలో జాతీయ విద్యా ప్రణాళికను పునఃపరిశీలిస్తూ ఎన్సీఎఫ్ 2000, ఎన్సీఎఫ్ 2005 రూపొందించారు. ఎన్సీఎఫ్ 2005 మార్గదర్శకాలు గైడ్లైన్స్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానం చేయడం, బట్టి విధానాలకు స్వస్తి పలికి అభ్యసన అర్థవంతంగా జరిగేట్లు చూడటం, అభ్యసన కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా పిల్లలు సమగ్ర అభివృద్ధి కోసం అవకాశాలు కల్పించడం,
పరీక్షా విధానాన్ని సరళతరం చేసి తరగతి గదితో సంబంధం ఏర్పరచడం, మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను విలువలను కాపాడటం కోసం శ్రద్ధ తీసుకోవడం, జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009, ఎన్సిఎఫ్టిఈ 2009, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009, ఉపాధ్యాయ విద్యలో విద్యా ప్రణాళిక చట్టం 1998పై చర్చాపత్రంను 2006లో ఎన్సిటిఈ తయారు చేసింది. వృత్తి సంబంధమైన అంతఃకరణ గల ఉపాధ్యాయులను తయారు చేయడానికి 2009లో జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టంను ఎన్సిటిఈ నిర్మించింది. ఎన్సిఎఫ్టిఈ 2009లో నూతన అంశాలు: విద్యార్థులను పరిశీలించడం, విద్యార్థులు స్వీయ నిర్దేశిత అభ్యసన అలవర్చుకోవడం, స్వీయ మూల్యాంకన అలవర్చుకోవడం, విద్యార్థులలో విశ్లేషణాత్మక ఆలోచనలు పెంపొందించడం, విద్యార్థులలో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించడం, నిర్మాణాత్మక ఉపగమనం కన్స్ట్రక్టివ్ అప్రోచ్, విద్యార్థి కేంద్రీకృతం, శిశు కేంద్రీకృతం, విద్యార్థులకు అభ్యసనలో పూర్తి స్వేచ్ఛ, విద్యార్థి కృత్యాలకు ప్రాధాన్యం, ఉపాధ్యాయుడు కేవలం సౌలభ్యకారి మాత్రమే, విద్యార్థులు అన్వేషిస్తారు, ఆలోచిస్తారు, కృత్యాలు చేస్తారు. సాంఘిక శాస్త్ర ఆధార పత్రం ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్టిఈ 2009, ఆర్టిఈ 2009 ప్రతిపాదనల ఆధారంగా రూపొందించారు. దీనిలో 9వ అధ్యాయాలు, 2 అనుబంధాలు ఉన్నాయి. 1వ అధ్యాయంలో సాంఘిక శాస్త్రాల అధ్యయనం ఆవశ్యకత, 2వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాల విశ్లేషణ, 3వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర స్వభావం గురించి, 4వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర బోధన సమ్మిళిత విధానము, 5వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర బోధన సమ్మిళిత విధానము, 6వ అధ్యాయంలో సాంఘిక శాస్త్రానికి ఇతర సబ్జెక్టుల మధ్య సంబంధము, 7వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర బోధనా విధానాల గురించి, 8వ అధ్యాయంలో ఆర్టిఈ 2009 ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి, 9వ ఉపాధ్యాయ విద్యా తయారీలో చోటు చేసుకోవాల్సిన అంశాల గురించి, నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించిన విధానం సమ్మిళిత విధానం. సమ్మిళిత విధానం అనగా భూగోళం, చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం విడివిడిగా కాకుండా సమ్మిళితంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేయడం. సమ్మిళితం 2 రకాలు. ఏదైనా ఒక ప్రాంతం గురించి తెలిపేటప్పుడు ఆ ప్రాంత భౌగోళిక పరిజ్ఞానం, చారిత్రక విషయాలు, పాలనా విషయాలు, ఆర్థిక విషయాలను చర్చించదు. ఒక పాఠ్యాంశంలో 4 భాగాలకు సంబంధించిన విషయాన్ని కలిపి ఒకేసారి చెప్పడం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఎన్సిఎఫ్ 2005 సూచనలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టంను ఎన్సిఆర్టి రూపొందిస్తుంది. ఎన్సిఎఫ్ 2005 సూచించిన భారరహిత అభ్యసనం లర్నింగ్ వితౌట్ బర్డెన్ నివేదిక ఆధారంగా విద్యా ప్రణాళిక రూపొందించారు. భారరహిత అభ్యసనంను సూచించిన కమిటీ ప్రొఫెసర్ ఎస్పాల్ కమిటీ. ఎన్సిఎఫ్ 2005 5 అంశాలపై దృష్టి సారించింది. విషయభారం, కంటెంట్ లోడ్, బహుళత్వం, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, సాధారణ బాధ్యతలు, వివిధ శాస్త్రాలు మధ్య పరస్పర సంబంధం. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011, ఎస్సిఎఫ్ 2011, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. ఎస్సిఎఫ్ 2011ను రూపొందించినది ఎస్సిఆర్టి, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ. ఎస్సిఆర్టి 18 ఆధార పత్రాలను రూపొందించింది. 18 ఆధార పత్రాలలో 5వది సాంఘిక శాస్త్ర ఆధార పత్రం. నూతన పాఠ్యపుస్తకాల రచన, నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పనకు ఆధారాలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011, రాజ్యాంగంలోని 73, 74 సవరణలు, భారం లేని విద్యను భారత ప్రభుత్వ నివేదిక, జాతీయ విజ్ఞాన కమిషన్ ఎన్ఈఎఫ్టిఈ 2009. ఉదాహరణకు 8వ తరగతిలో 4వ పాఠం ధ్రువ ప్రాంతాలు పరిశీలిస్తే భౌగోళిక అంశాలైన కాలాలు, వేసవి, వృక్షజాలాలు, సమాజ అంశాలైన ప్రజలు, నివాస స్థావరాలు, మతపరమైన నమ్మకాలు, ఆర్థిక అంశాలైన వేట, చేపలు పట్టడం గురించి ఒకే చోట ఇచ్చారు. 6 నుంచి 8వ తరగతి వరకు 6
ఇతివృత్తాల ఆధారంగా పాఠ్యాంశాలు రూపకల్పన జరిపారు. 9-10 తరగతులకు పాఠ్యాంశాల రూపకల్పనలో అంశాల పద్ధతిని అనుసరించారు. విద్యా ప్రణాళిక ఉపగమాలు: మనోవైజ్ఞానిక ఉపగమం, తార్కిక ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం, వర్తులాకార ఉపగమం, కాలానుగుణ ఉపగమం, సహసంబంధ ఉపగమం, అంశరీతి ఉపగమం, యూనిట్ ఉపగమం. విద్యార్థి అభిరుచులు, భావోద్వేగం, కళాత్మక శక్తులకు అనుగుణంగా ఉండేది మనోవైజ్ఞానిక ఉపగమం. విద్యార్థి మానసిక సామర్థ్యాలకు, అవసరాలకు, అభిరుచులకు, వైఖరులకు, సామర్థ్యాలకు అనువుగా ఉండేది మనోవైజ్ఞానిక ఉపగమం. విద్యార్థికి సమీప విషయాలు ముందుగా పరిచయం చేసి సుదూర విషయాలను తెలియజేయాలి. మూర్త, అమూర్త, భౌతిక, అభౌతిక విషయాలు తెలిపే ఉపగమం మనోవైజ్ఞానిక ఉపగమం. కార్యకారణ సంబంధాలను, విషయంలోని కాఠిన్యతను, విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధంగా పాఠ్యాంశాన్ని వ్యవస్థీకరించడాన్ని తార్కిక క్రమం అంటారు. మనోవైజ్ఞానిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది ఏకకేంద్ర ఉపగమం. ఒక అంశానికి చెందిన అన్ని విషయాలను సూక్ష్మంగా చెప్పడం ఏకకేంద్ర ఉపగమం. వివిధ రకాలైన శీర్షికలను అంచెలంచెలుగా పాఠ్యప్రణాళికలో అభివృద్ధి చేయడం ఏకకేంద్ర ఉపగమం. ఏ శాస్త్రం ప్రథమ స్థాయిలో సమగ్రంగా బోధించరాదనేది సూత్రంపై ఆధారపడినది వర్తులాకార ఉపగమం. అంశ పద్ధతిలోని లోపాన్ని తొలగించేది వర్తులాకార ఉపగమం. తీగ చుట్టను పోలి ఉండి ఒక అంశాన్ని పూర్తిగా తరగతి గదిలో బోధించరాదనే సూత్రాలపై ఉండేది వర్తులాకార ఉపగమం. విద్యా బోధనను కాలక్రమానుగత శ్రేణిలో బోధించడమే ఉద్దేశం గల ఉపగమం కాలానుగుణ ఉపగమం. దేశభక్తి, జాతీయ భావంను విద్యార్థులలో పెంపొందించడానికి ఉపయోగపడే ఉపగమం కాలానుగుణ ఉపగమం. సాంఘిక శాస్త్ర బోధనను మూలాధారం సహసంబంధ ఉపగమం. ఒక విషయం బోధించేటప్పుడు దానికి సంబంధించిన ఇతర విషయాలను అనుసంధానం చేయడం సహసంబంధ ఉపగమం. సహసంబంధ ఉపగమం రెండు రకాలు. అంతర్గత సహసంబంధం: అక్బర్ గురించి బోధించినప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ నుంచి బహదూర్ షా వరకు బోధించడం. బహిర్గత సహసంబంధం: ముంబై చుట్టుప్రక్కల పండే ప్రతి పంటకు, అక్కడ ఉండే నేలకు, శీతోష్ణస్థితికి, వాణిజ్యానికి, రవాణాకు సంబంధం ఏర్పరచడం. గెస్టాల్ట్ మనస్తత్వ శాస్త్రం ఆధారంగా రూపొందించబడింది యూనిట్ ఉపగమం. యూనిట్ పథకాన్ని రూపొందించిన వారు హెచ్.సి. మేరిసన్, చికాగో యూనివర్సిటీ. ఏ ఉపగమంలో ఒక సబ్జెక్టుకు సంబంధించిన విషయాన్ని కొన్ని విస్తృత భాగాలుగా విభజించడం జరిగింది. యూనిట్ ఉపగమం. యూనిట్లలో రకాలు: వనరు యూనిటు, బోధన యూనిటు, అనుభవ ప్రాముఖ్య యూనిటు, విషయజ్ఞాన యూనిటు, నిర్మాణాత్మక యూనిటు. ఉపాధ్యాయునికి అవసరమైన సమాచారం ఇచ్చేది వనరుల యూనిట్. ఉపాధ్యాయులకు జ్ఞాననిధిగా ఉపయోగపడేది వనరుల యూనిట్. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించే యూనిట్ బోధనా యూనిట్. ప్రత్యేక ఉద్దేశాలకు అనువుగా ఉండి కార్యనిర్వహణ విభాగం బోధనా యూనిట్. విద్యార్థుల నిజ జీవిత సన్నివేశాలు, సమస్యలకు సంబంధించిన అంశాలు ఉండే యూనిట్ అనుభవ ప్రాముఖ్య యూనిట్. విద్యార్థులలో సమస్యను ఎదుర్కొనే శక్తిని పెంపొందిస్తుంది అనుభవ ప్రాముఖ్య యూనిట్. నిర్మాణాత్మక యూనిట్ను రూపకల్పన చేసినది జోన్స్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ. విద్యార్థి నిజ జీవిత సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యాలను పెంపొందించే యూనిట్ నిర్మాణాత్మక యూనిట్. నిర్మాణాత్మక యూనిట్లో సోపానాలు సూచించినది డాక్టర్ హెచ్.సి. మేరిసన్. నిర్మాణాత్మక యూనిట్ సోపానాలు: అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, వల్లెవేయడం.
భాగస్వామ్య అభ్యసనలో విద్యార్థి ఇతర విద్యార్థులతో మాట్లాడుతూ, చర్చిస్తూ, పరస్పర సహకారంతో అభ్యసిస్తారు. మానవ వనరులు ప్రజలే తమ జ్ఞాపకశక్తి ద్వారా, నోటి మాటల ద్వారా, కథల ద్వారా, బుర్రకథల ద్వారా, గేయాలు, పాటల ద్వారా మౌఖికంగా సమాచారం ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేస్తారు. వీటిని మానవ వనరులు అంటారు. ప్రాథమిక ఆధారాలు, మౌలిక ఆధారాలు. ప్రాథమిక ఆధారాలను మౌలిక ఆధారాలు అంటారు. వీటిలోనే ప్రత్యక్ష భౌతిక అవకాశాలు, ప్రత్యక్ష వ్యక్తీకరణలు అంటారు. ఉదాహరణకు భవనాలు, నాణేలు, చిరస్మారక శాసనాలు, స్టాంపులు, దుస్తులు ఇవన్నీ ప్రత్యక్ష భౌతిక ఆధారాలు. ప్రత్యక్ష ఆధారాలు అనగా స్వయంగా పరిశీలించి సమర్పించిన నివేదికలు. ఉదాహరణకు వ్యక్తిగత డైరీలు, రాజ్యాంగ ఉత్తర్వులు, న్యాయశాఖ తీర్పులు, అధికారిక ఆజ్ఞలు, వాణిజ్య పత్రాలు మొదలగునవి. గౌణ ఆధారాలు, సెకండరీ ఆధారాలు. ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన లేదా పాల్గొన్న వ్యక్తుల ద్వారా సమాచారాన్ని సేకరించి రచించినవి. వీటిని గౌణ ఆధారాలు అంటారు. ఉదాహరణకు పుస్తకాలు, జీవిత చరిత్రలు, ప్రామాణిక గ్రంథాలు, భాష్యాలు. ప్రభుత్వం జారీ చేసే శాసనాలు ప్రాథమిక ఆధారాలు కాగా, వార్తాపత్రికలో దానికి సంబంధించిన వివరాలు గౌణ ఆధారాలు. సాంఘిక శాస్త్ర అభ్యసనంలో గౌణ, సెకండరీ ఆధారాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. క్షేత్ర పర్యటన విద్యార్థులు ఒక ప్రదేశాన్ని సందర్శించి దానికి సంబంధించిన ప్రత్యక్ష జ్ఞానం పొందుతారు. దానినే క్షేత్ర పర్యటన అంటారు. విద్యార్థులు చారిత్రక, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అంశాలకు చెందిన ప్రదేశాలు సందర్శిస్తారు. క్షేత్ర పర్యటన ద్వారా భాగస్వామ్య అభ్యసన, సమ్మిళిత అభ్యసనకు అవకాశం ఏర్పడుతుంది. పాఠ్య సామగ్రి టెక్స్చువల్ మెటీరియల్ పాఠ్యాంశానికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచే అంశాలు. టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్, టీచర్ హ్యాండ్ బుక్స్. ఎడ్గార్డెల్ అనుభవ శంకు. ఈ అనుభవాలు పైకి వెళ్ళే కొలది మూర్త అనుభవాలు నుంచి అమూర్త అనుభవాలుగా ఉంటాయి. శబ్ద సంకేతాలు, దృశ్య సంకేతాలు, రేడియో రికార్డులు, స్థిర చిత్రాలు, చలనచిత్రాలు, ప్రదర్శన వస్తువులు. క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, నాటకాల్లో పాల్గొనుట, సవరించిన అనుభవాలు. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. అభ్యసన అనుభవాలు విద్యార్థికి ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టిన విషయానికి మధ్య గల పరస్పర చర్య. లక్ష్య సాధన కోసం ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసిన కృత్య సమూహాన్ని అభ్యసన అనుభవాలు అంటారు. ప్రకృతివాదులైన రూసో, హెర్బర్ట్ స్పెన్సర్, ఠాకూర్ వంటి వారు ప్రకృతే నిజమైన పాఠశాల అని, అనుభవాలే సాధనాలని, వాటి ద్వారా వచ్చే మార్పే అసలైన విద్య అని అభిప్రాయపడ్డారు. అభ్యసన అనుభవాలు 3 రకాలు. ప్రత్యక్ష అనుభవాలు. ఎడ్గార్డెల్ అనుభవ శంకువులో క్రింది భాగంలో పొందుపరిచిన అనుభవాలు ఇవి ప్రత్యక్ష అనుభూతిని కలిగిస్తాయి. ఉదాహరణకు సామాజిక సర్వేలు నిర్వహించడం, నమూనాలు తయారు చేయడం, పటాలు గీయడం, నాటకీకరణ. క్షేత్ర పర్యటనలు 1826లో ప్రోవెల్ ఈ విషయాన్ని వివరిస్తూ, జీవితాన్ని స్వయంగా చేసి తెలుసుకోవడం వలన ఎక్కువ వికాసం, అలవాటు, సామర్థ్యం కలుగుతాయి. పరోక్ష అనుభవాలు వినడం, చదవడం, చర్చించడం ద్వారా పొందే అనుభవాన్ని పరోక్ష అనుభవం అంటారు. ఉదాహరణకు రేడియో ద్వారా గాంధీ, నెహ్రూ సంభాషణలు వినడం, టీవీలు, కంప్యూటర్లు, సినిమాల ద్వారా అనుభవాలు పొందుతూ ఉపన్యాసాలు వినడం మొదలగునవి. ఆపాదిత అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు ఇవ్వనప్పుడు ప్రాతినిధ్యం కల్పిత అనుభవాలు ఇస్తారు. పర్వతారోహణ, విద్యుత్ తరంగాలు, మహాసముద్రం, ఖండాలు, ఫ్యాక్టరీలు మొదలైనవి ఉదాహరణ. లక్ష్యాధార అభ్యసన అనుభవాలు జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యాలు, అభిరుచి, వైఖరి, ప్రశంస. సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వాస్తవాలు, నూతన పదాలు, సూత్రాలు, సాధారణీకరణలు, భావనలు గురించి తెలిపేది జ్ఞానం. ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు వంటి ప్రశ్నలు దేనికి చెందుతాయి? జ్ఞానం. విచక్షణ చేయడం, పోలికలు, వ్యత్యాసాలు చెప్పడం, ఉదాహరణలు ఇవ్వడం, వర్గీకరించడం, విశదీకరించడం, వ్యాఖ్యానించడం. అవగాహన. సమస్యను విశ్లేషించి కీలక అంశాలను గుర్తించడం, సమస్య పరిష్కారానికి జ్ఞానాన్ని ఎన్నుకోవడం, ఫలితాన్ని రాబట్టడం, జరగబోయే ఫలితాన్ని చెప్పడం. వినియోగం.
పటాలు, చార్టులు గీయడం, చదవడం, గుర్తించడం, పరికరాలు తయారు చేయడం, వర్షమాపనాన్ని, ఉష్ణమాపనాన్ని వంటి పరికరాలు వినియోగించడం నైపుణ్యం. ఒక అంశం పట్ల విద్యార్థి ఆచరణలో కనబరిచే ఆతృత అభిరుచి. నాయకత్వం వహించడం, నాణేలు సేకరించడం, పుస్తకాలు, సంచికలు చదవడం అభిరుచి. విద్యార్థులు ఉత్తమ లక్ష్యం వ్యక్తపరిచే స్థితిని ఏమంటారు? వైఖరి. దేశభక్తిని కలిగి ఉండటం, ఇతరుల అభిప్రాయాలు గౌరవించడం, న్యాయ నిర్ణయం చేయడం, నూతన విషయాలను వాటి ప్రాముఖ్యతను బట్టి ఆమోదించడం వైఖరి. ఇతరులలో పరాక్రమం, శౌర్యం, ఔదార్యం, త్యాగం వంటి వాటిని గుర్తించి అభినందించడం ప్రశంస. మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించడం, మహనీయుల సిద్ధాంతాన్ని, శాస్త్రజ్ఞుల పరిశోధకుల జీవితాల్ని ప్రశంసించడం ప్రశంస. సాంఘిక శాస్త్ర ఉపకరణాలు. ఒకసారి కళ్ళతో చూసినది 100 సార్లు విన్నదానికన్నా విలువ ఎక్కువ. వెస్లీ. జోసెఫ్ జె. వేబర్ ప్రకారం అధ్యయనం జరిగే విధానం చూడడం ద్వారా 40%, వినడం ద్వారా 25%, స్పర్శ ద్వారా 17%, ఇతర జ్ఞానేంద్రియాలు 15%, రుచి వాసన ద్వారా 3%. ఉపకరణాలు వర్గీకరణ. 1. దృశ్య ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు. దృశ్య శ్రవణ ఉపకరణాలు. చార్టులు, బొమ్మలు, ప్రదర్శన బల్లలు, రేఖాచిత్రాలు, త్రిమితీయ పరికరాలు దృశ్య ఉపకరణాలు. టేప్ రికార్డర్లు, గ్రామ్ఫోన్లు, రేడియోలు శ్రవణ ఉపకరణాలు. నాటకాలు, వీడియోలు, టెలివిజన్ చలనచిత్రాలు, కంప్యూటర్ దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఉపకరణాల వర్గీకరణ. ప్రక్షేప సాధనాలు, అప్రక్షేప సాధనాలు, కృత్య పరికరాలు. ఫిలింలు, స్థిర చిత్రాలు, స్లైడులు, ఓహెచ్పి, మైక్రోఫిలింలు, టెలివిజన్, వీడియో, సినిమా. ప్రక్షేపక ఉపకరణాలు. దృశ్య సాధనాలు, శ్రవణ సాధనాలు, అప్రక్షేపక ఉపకరణాలు. దృశ్య సాధనాలు. ద్విభాష గ్రాఫిక్ ఉపకరణాలు, త్రిభాష ఉపకరణాలు, ప్రదర్శన సాధనాలు, శ్రవణ సాధనాలు. పటాలు, పోస్టర్లు, కార్టూన్లు, ఫోటోగ్రాఫ్లు, చర్యలు మొదలైనవి ద్విభాష గ్రాఫిక్ ఉపకరణాలు. వస్తువులు, స్పెసిమెన్లు, నమూనాలు, మాదిరిలు, డయోరమాలు, తోలుబొమ్మలు, అధ్యయన కిట్లు మొదలైనవి త్రిభాష ఉపకరణాలు. ఒక అంశం పట్ల విద్యార్థి ఆచరణలో కనబరిచే ఆతృత అభిరుచి. నాయకత్వం వహించడం, నాణేలు సేకరించడం, పుస్తకాలు, సంచికలు చదవడం అభిరుచి. విద్యార్థులు ఉత్తమ లక్షణం వ్యక్తపరచడం స్థితిని ఏమంటారు? వైఖరి. దేశభక్తిని కలిగి ఉండటం, ఇతరుల అభిప్రాయాలు గౌరవించడం, న్యాయ నిర్ణయం చేయడం, నూతన విషయాలను వారి ప్రాముఖ్యతను బట్టి ఆమోదించడం వైఖరి. ఇతరులలో పరాక్రమం, శౌర్యం, త్యాగం వంటి వాటిని గుర్తించి అభినందించడం ప్రశంస. మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించడం, మహనీయ సిద్ధాంతాన్ని, శాస్త్రజ్ఞుల పరిశోధకుల జీవితాల్ని ప్రశంసించడం ప్రశంస. సాంఘిక శాస్త్ర ఉపకరణాలు. ఒకసారి కళ్ళతో చూసి 100 సార్లు వినేదాని కన్నా విలువ ఎక్కువ. వెస్లీ. జోసెఫ్ జె. వేబర్ ప్రకారం అభ్యాసం జరిగే విధానం చూడటం ద్వారా 40%, వినడం ద్వారా 20%, స్పర్శ ద్వారా 17%, ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా 15%, రుచి వాసన ద్వారా 3%. నాటకీకరణ, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు మొదలైనవి కృత్య పరికరాలు. ఉపకరణాలు, వినియోగ సూత్రాలు. ఎంపిక సూత్రం, తయారీ సూత్రం, భౌతిక నియంత్రణ సూత్రం, ప్రదర్శన సూత్రం, భాగస్వామ్య సూత్రం, మదింపు సూత్రం. డిజిటల్ వనరులు. సమాచార డిజిటలైజ్ చేసి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాడుకునే వనరులు డిజిటల్ వనరులు. సమాచారం అంతా బైనరీ అంకెలు 0.1 రూపంలో ఉంటుంది. గ్రాఫిక్, ఇమేజ్, ఫోటోస్, ఆడియోస్, సిమ్యులేషన్, యానిమేషన్. 6వ తరగతిలో విద్యార్థులు కుటుంబానికి, సమాజానికి, పాఠశాలకు మధ్య గల సంబంధం వివరించగలుగుతున్నారు. అవగాహన.
6వ తరగతిలో విద్యార్థులు కుటుంబానికి, సమాజానికి, పాఠశాలకు మధ్య గల సంబంధం వివరించగలుగుతున్నారంటే అవగాహన. 7వ తరగతిలో పిల్లలు సౌరకుటుంబం పాఠం విన్న అనంతరం గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలను వేరు చేయగలుగుతున్నారు. అవగాహన. రమ అను విద్యార్థిని ఆ ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలు చెప్పి పరిష్కార మార్గాలు సూచించింది. వినియోగం. సంతోష్ అనే విద్యార్థి వర్షమాపని, ఉష్ణమాపని వంటి పరికరాలను చక్కగా ఉపయోగించిన ఎడల నైపుణ్యం. రమేష్ అను విద్యార్థి ప్రతిరోజు వార్తాపత్రికలోని క్రీడా వార్తలను ఆసక్తిగా చూడడం. అభిరుచి. రంగా అను పిల్లవాడు ప్రతి సంవత్సరం అతనే తరగతి నాయకుడిగా ఉండటానికి ఇష్టపడడం. అభిరుచి. లావణ్య, ప్రవళిక అనే విద్యార్థినులు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగు యుద్ధంలో న్యాయాల గురించి మాట్లాడుకోవడం. వైఖరి. క్రింది వానిలో త్రిమితీయ ఉపకరణం కానిది. ఫ్లాష్ కార్డ్. 10వ తరగతి విద్యార్థులు అగ్నిపథ్ పథకంపై ఒక చర్చ నిర్వచించినచో కృత్యోపకరణం. క్రింది వానిలో గ్రాఫిక్ ఉపకరణం కానిది. మాదిరి. క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం కానిది. డయోరమా. క్రింది వానిలో ప్రక్షేపిత ఉపకరణం ఏది. ఫిలిం. ఎడ్గార్డెల్ అనుభవ శంకువులో క్రింది నుంచి 4వ అనుభవం ఏది. ప్రదర్శన. వైజాగ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసిన వ్యక్తి మరుసటి రోజు తన మిత్రునికి వివరంగా చెప్పినచో మిత్రునికి ఇది ఏ అనుభవం. పరోక్ష. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 ఈటీవీలో వచ్చిన గాంధీ మూవీ చూసి గాంధీజీ జీవిత చరిత్ర తెలుసుకోవడం ద్వారా ఏర్పడే అనుభవం. పరోక్ష. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక మౌలిక అంశం కానిది ఏది. అంతర్జాతీయ అవగాహన. సాంఘిక శాస్త్ర ఆధారపత్రంలో 7వ అధ్యాయంలో ఏముంది. సాంఘిక శాస్త్ర బోధనా విధానాలు. ఏ విషయం కూడా ప్రధాన స్థాయిలో సమగ్రంగా బోధించరాదని చెప్పే ఉపగమం. వర్తులాకార ఉపగమం. చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు గొప్పదనం గురించి బోధిస్తూ విజయనగర చక్రవర్తుల వరుస క్రమాన్ని కూడా కలిపి బోధించినచో అనుసరించిన ఉపగమం. సహసంబంధ ఉపగమం. విద్యార్థికి నిజ జీవిత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తోడ్పడే ఉపగమం. నిర్మాణాత్మక. జానపద కళారూపాల ద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చెప్పడం ఏ ఆధారం. మానవ వనరు. 72-73వ రాజ్యాంగ సవరణ ఉత్తర్వుల ఆధారంగా విషయాన్ని వివరించడం ఏ ఆధారం. గౌణ. పాఠశాల జీవితం యావత్తు విద్యా ప్రణాళిక అవుతుందని చెప్పినది. సెకండరీ విద్యా కమిషన్. కరీరే అనేది ఏ భాషా పదం. లాటిన్. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009 NCFTE 2009 రూపొందించిన సంస్థ. NCTE. ఉపాధ్యాయునికి జ్ఞాననిధిగా ఉపయోగపడేది. వనరుల యూనిట్. NCF 2005 మార్గదర్శనం కాని అంశం. జ్ఞానాన్ని పాఠశాల లోపలి జీవితంలో అనుసంధానం. గెస్టాల్ మనస్తత్వం శాస్త్రం ఆధారంగా రూపొందిన ఉపగమం.
యూనిట్